హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ స్కీమ్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, భారీ ఎత్తున నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎందుకంటే మంత్లీ వచ్చేసి 2 lakh పైనే శాలరీ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా రిలీజ్ చేసింది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ వాళ్ళు, ఎన్పిఎస్ ట్రస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేస్డ్. ఫ్రెండ్స్, ఇదైతే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అని మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి సంబంధించి ఏఐఎఫ్ సెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మీకు అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. 2 వేకెన్సీస్ కేటాయించారు. లొకేషన్ వచ్చేసి ఢిల్లీలోనే ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, చేంజ్ కూడా చేయవచ్చు అని మెన్షన్ చేశారు, కానీ ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి జస్ట్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి March 5 లోపు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అని మెన్షన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సీనియర్ కన్సల్టెంట్ లీగల్ ఏఐఎఫ్కి సంబంధించి ఫ్రెండ్స్ ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. కన్సల్టెంట్ రీసెర్చ్ అనాలిసిస్ట్ ఒక వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి ఓవర్వ్యూ చూసినట్టయితే జాబ్కి మొత్తం ఓవర్వ్యూ చూస్తే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, జాబ్ రోల్ వచ్చేసి సీనియర్ కన్సల్టెంట్ లీగల్ ఏఐఎఫ్కి సంబంధించి చూస్తే ఎన్పిఎస్ ట్రస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎల్ఎల్బి ప్లస్ ఎల్ఎల్ఎంకి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు. మంత్లీ శాలరీ వచ్చేసి 2,25,000 వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. జాబ్ టైప్ వచ్చేసి కాంట్రాక్టర్ బేస్డ్. ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. స్కిల్స్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ వచ్చేసి లీగల్ డ్యూ డెలిగెన్స్ ఉండాలి, ఎస్ఈబిఐ ఏఎఫ్ రెగ్యులేషన్స్ అయితే పాటించాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కన్సల్టెంట్ రీసెర్చ్ అనాలిసిస్ట్ ఏఐఎఫ్కి సంబంధించి చూస్తే ఎన్పిఎస్ వాళ్ళు రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి సిఏ, ఎంబీఏ, ఫినాన్స్ ఆర్ బీటెక్ ఆర్ ఫినాన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్లో చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రిఫరబుల్లీ 2 years ఉన్న సరిపోతుంది, లేకుంటే ఫ్రెషర్స్కి ఉన్నా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 1,75,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. కాంట్రాక్టెడ్ బేసిస్ కిందనే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. స్కిల్స్ వచ్చేసి రీసెర్చ్ చేయగలగాలి, డ్యూ డెలిగెన్స్ చేయాలి, ఎంఐఎస్ మానిటరింగ్, ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ ఇవన్నీ చేయగలగాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే సీనియర్ కన్సల్టెంట్ లీగల్ ఏఐఎఫ్కి సంబంధించి చూస్తే ఒక వేకెన్సీ కేటాయించారు. కన్సల్టెంట్ రీసెర్చ్ అనాలిసిస్ట్కి చూస్తే ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. మొత్తం 2 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే సీనియర్ కన్సల్టెంట్కి చూశారు కదా, ఎల్ఎల్ఎం అండ్ మాస్టర్స్ ఆఫ్ లా చేసి ఉన్నా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. బ్యాచిలర్ ఆఫ్ లా ఆర్ మాస్టర్ ఆఫ్ లా చేస్తే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కన్సల్టెంట్ రీసెర్చ్ అనాలిసిస్ట్ చూసినట్టయితే క్యాండిడేట్ షుడ్ పోసెస్ సిఏ అంటే చార్టెడ్ అకౌంట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు, లేకుంటే ఎంబీఏ చేసిన సరిపోతుంది ఫినాన్స్లో, ఆర్ బీటెక్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ క్వాంటిటేటివ్ ఫినాన్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను కదా, దానికి 3 years, దీనికైతే 2 years అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే సీనియర్ కన్సల్టెంట్ లీగల్ ఏఐఎఫ్కి సంబంధించి చూస్తే మినిమం 40 years లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. కన్సల్టెంట్ రీసెర్చ్ అనాలిటిక్ చూస్తే ఏఐఎఫ్కి సంబంధించి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సీనియర్ కన్సల్టెంట్స్ ఆఫీసర్కి 2,25,000 రూపాయలు పర్ మంత్ ఇస్తారు. కన్సల్టెంట్కి నార్మల్ కన్సల్టెంట్కి రీసెర్చ్ అనాలిటిక్కి చూసినట్టయితే 1,75,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఇయర్లీ చేంజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఇయర్లీ శాలరీ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూసినట్టయితే అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి February 12th, 2026 నాడు స్టార్ట్ అయింది. డెడ్ లైన్ వచ్చేసి March 5th వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. సెలెక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఢిల్లీలోనే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుందంటే అప్లికేషన్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అఫీషియల్ అప్లికేషన్ ఫార్మాట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో అడిగిన అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అన్ని అటాచ్ చేసి మీరు డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి కావాల్సిన అటాచ్డ్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరైతే ఈమెయిల్ చేయవలసి ఉంటుంది. అది ఎక్కడికి అంటే aif.careers@npstrust.org.in అయితే మీరు ఈమెయిల్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎన్పిఎస్ సిస్టమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా
మీకైతే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మంత్లీ వచ్చేసి 2,25,000 వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.